మా జిల్లా వాసి, నెల్లూరు జిల్లా వాసి. అందుకనే ఈ రోజు మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేశాను. వినిపిస్తుందండి? అందుకనే ఈ రోజు మిమ్మల్ని మొదటిగా అడుగుతున్నాను. మా నెల్లూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో వారి ఊరు తాళ్లపూడి. వారు చార్టెడ్ అకౌంటెంట్ గా చెన్నైలో ఉండేవాళ్ళు. గత 40 సంవత్సరాల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో చాలా దగ్గర సంబంధాలు ఉండేవి. వారి యొక్క పర్సనల్ చార్టెడ్ అకౌంట్ గా ఉండడమే కాకుండా ఆయన వ్యక్తిగత సలహాలు కూడా ఇచ్చేవాడు. ఆ తర్వాత ఆయన బహుశా టిటిడి బోర్డు మెంబర్లు కూడా చేశారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆయన రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి కుడి భుజంగా పనిచేసిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. చాలా దగ్గర వ్యక్తి. కుటుంబంలో ఇన్సైడ్ విషయాలు ఏవైతే ఉన్నాయో, కుటుంబంలో అంతర్గత విషయాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా విజయసాయి రెడ్డి గారు తెలిసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి 2 సార్లు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆయన పార్టీ వ్యవహారాలు నడిపారు. పార్టీ కొన్ని ప్రాంతాలకు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. పార్టీ స్ట్రాటజీని బిల్డప్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు. అటువంటి వ్యక్తి సడన్ గా ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం కాకుండా, నేను అప్పుడు నాకు గుర్తున్నంత వరకు నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను కూడా చెప్పినట్టుగా నాకు గుర్తుంది. నేను అదే అన్నాను కదండి, ఆయన వ్యవసాయం చేసుకుంటారన్నారు. అక్కడ పంట ఏమన్నా సరిగా పంటలేదేమో, అందుకని రాజకీయ వ్యవసాయానికి వచ్చారు. ఇప్పుడు సమస్య ఎక్కడంటే, నేను విచారించాను ఆయన వల్ల సొంతూరు తాళపూడికి వచ్చి వ్యవసాయం చేశారంటే అక్కడైతే ఏమి రాలేదు, వ్యవసాయం చేయలేదు. మరి ఎక్కడ ఆయన వ్యవసాయం చేస్తున్నారో మనకి ఎవరికి కూడా తెలియదు. వ్యవసాయం చేస్తున్నట్టుగా కూడా ఎక్కడ ఆయన పొలంలో ఉన్నట్టు లేదా ఇంకేదో ఉన్నట్టు ఎక్కడ కూడా మీడియాలో వచ్చినట్లుగా తెలియదు. ఆయన హైదరాబాదు శివారు ప్రాంతాల్లో ఏమైనా వ్యవసాయం చేస్తున్నారా లేదా విశాఖపట్నం శివారు ప్రాంతాల్లో వ్యవసాయం చేశారు, అది కూడా సమాచారం అయితే మనకు తెలియదు. ఆయన వ్యవసాయం చేసుకోవచ్చు, మనకైతే అభ్యంతరం లేదు. కానీ ఒక విధంగా రాజకీయాల మీద ఆయన ఒక ఎవర్షన్ లాగా, నాకు ఇంకా పడది రాజకీయాలు అన్నట్టుగా. ఎందువల్లంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని 2వ స్థానంలో ఉన్న ఆయన్ని విశ్వాసంలోకి తీసుకోవడంలో చాలా విషయాల్లో ఏదో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈయన కంటే వేరే వాళ్ళకి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారు, వాళ్ళ సలహాలు తీసుకుంటున్నారు, ఆ క్వార్టరీ చుట్టూ చేరిపోయారు అని అంటూ ఆయన రాజీనామా, నేను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు, వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని మీద కూడా ఆయన సమాధానం, నేను జగన్మోహన్ రెడ్డి గారితో మా ఇద్దరి మధ్య ప్రేమ లేదు అని కూడా ఆయన చెప్పిన సందర్భం ఉంది. మొన్నటి రోజున ఆయన సిట్ ముందు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు సమన్లు వచ్చి ఆయన విచారణ ఎదుర్కోవడం కూడా జరిగింది. అంతకుముందు ఒకసారి సిట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఈ లిక్కర్ కుంభకోణంలో కర్త కర్మ క్రియ ఎవరో కూడా చెప్పారు ఆయన. అదేవిధంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి విషయం చెప్పారు, ఆయన ఏ విధంగా చేశారు. మిథున్ రెడ్డి విషయం చెప్పారు. అందువల్ల ఆ రోజు ఆయన కుంభకోణం జరిగింది, దీని వెనక వీళ్ళు ఉన్నారని కూడా పత్రికా ముఖంగా చెప్పిన సందర్భం మనందరం కూడా చూసాం. ఈ రోజు మళ్ళా ఈడీ దగ్గరికి వచ్చి విచారణకు వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడారో, ఈడీ దగ్గర ఏం చెప్పారో, ఈడీ విచారణలో ఏమేమి సమాధానం చెప్పారో, నిజంగా ఈయనకున్న సమాచారము, ఈయన దగ్గర ఉన్న సమాచారం ఈడీకి ఇచ్చారా, ఈడీ దర్యాప్తు సంస్థకి ఇచ్చారా లేదా మనకైతే ఇంకా తెలియలేదు. ఎందువలంటే ఆ లోపల ఇన్ కెమెరా విచారణ జరిగింది. మిథున్ రెడ్డి గారి పరిస్థితి ఏంటండి? ఏమండి మిథున్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? మిథున్ రెడ్డి గారు కూడా ఈడీ ముందు విచారానికి, సార్ ఎవరైనా కానీ దర్యాప్తు సంస్థలు వాళ్ళకి ఏ విషయమైనా ఎవరైతే దేంట్లో ఇన్వాల్వ్ అయినా ఆ సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు తీసుకోగలరు. ఎందువల్లంటే వాళ్ళు సైంటిఫిక్ గా విచారిస్తారు, రకరకాల ప్రశ్నలు వేస్తారు, ఒక ప్రశ్న నుంచి ఇంకో ప్రశ్నకి సమాధానం తీసుకుంటారు. అందువల్ల ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారికి ఒకవేళ మొదట్లో నాకేమీ తెలియదని ఎవేట్ చేసినప్పటికీ కూడా ఆన్సర్ చెప్పకుండా అంతిమంగా వాళ్ళ సమాచారం సేకరిస్తారు. మిథున్ రెడ్డి 3వసారి లోక్సభ సభ్యుడయ్యాడు. మిథున్ రెడ్డి ఏమి తెలివి తక్కువ మనిషి ఏం కాదు. అదే విధంగా ఈడీ అధికారులు కూడా ఏ విధంగా సమాచారం సేకరించాలో తెలుసు, ఇచ్చుంటారు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఆయన మౌనవ్రతం పాటిస్తూ ఏమంటారంటే,
కోర్టు ఆదేశాలు ఉన్నాయి కదా, నేనేం మాట్లాడడానికి లేదు, గ్యాగ్ ఆర్డర్ ఉన్నట్టుగా వారు చెప్పారు. గ్యాగ్ ఆర్డర్ అనేది లిటరల్లీ లేకపోయినప్పటికీ కూడా కోర్టు గతంలో ఆయనకి బెయిల్ ఇచ్చేటప్పుడు ఏం మాట్లాడకూడదని వ్యాఖ్యలు కూడా చేస్తుంది. సో కోర్టులు గౌరవిస్తూ ఆయన ఏమన్నా ఏమి చెప్పకుండా వీళ్ళనే చూడవలసి ఉంది. ఏది ఏమైనా ఈ రోజు ఈడీ ముందు హాజరైన ఎవరైతే ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి ఉందో వాళ్ళందరూ కూడా, ఇంక్లూడింగ్ విజయసాయి రెడ్డికి తెలియకుండా, నేను చాలా నమ్మకంగా చెప్తున్నాను, నాకేమి తెలియదు అక్కడ కుంభకోణం జరిగిందా లేదని విజయసాయి రెడ్డి గారు చెప్తే రాష్ట్ర ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. విజయసాయి రెడ్డి ప్రత్యక్షంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా లేరా, ఈ కుంభకోణంలో లబ్ధిదారుడు అనేది నాకైతే తెలియదు, కానీ బట్ ఆయనకి తెలియకుండా ఏమీ జరుగుండదు. ఎందువల్లంటే ఆయన చాలా కీలకమైన పాత్ర పోషించారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కుడిభుజంగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి, ఆయన యొక్క విషయాలు ఇన్సైడర్ ఈయన కుటుంబంలో కానివ్వండి, పార్టీలో కానివ్వండి. కాబట్టి ఆయనకి తెలియకుండా ఏమీ ఉండదని నాకు పూర్తి విశ్వాసం. ఆయనకి తెలిసిందంట ఈడే ముందు ఇప్పుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, జూపూడి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, అందరిని కానివ్వండి, నేను వస్తాను. ఓకే, వెంకటేశ్వర గారు రెస్పాండ్ అవ్వండి.